తాగి బండి నడిపి దొరికిపోయారు. హైదరాబాద్లో 3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులట. 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నారు తాగి బయటకు రాకుర్రా తాగి రాకుర్రా అని. అయినా కూడా అదే పని. 3000 కేసులు అయినాయట. 2435 బైకులు, 486 కార్లు సీజ్. పట్టుబడ్డ వారిలో 82% యువతే. మళ్ళీ అందరి ఇప్పుడు 30 నెంబర్ వచ్చినా మేము కేసు పెడతామన్నారు. నాకు తెలిసి 31st రోజు 30 కాదు, అది నాకు తెలిసి 300 దాకా పోయి ఉంటుంది కొంతమంది. ఎంత వచ్చిందో కానీ డిసెంబర్ 31 రాత్రి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనాయట. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పక్కా ప్రణాళికతో సెలబ్రేషన్స్ ఎక్కువగా జరిగే గ్రేటర్ పరిధిలో 260 టీంలతో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేస్తామన్న పోలీసుల హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చినాయట. గతేడాది నమోదైన కేసుల కంటే ఈ ఏడాది కేసుల శాతం తగ్గిందట. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గత ఏడాది 3172 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే ఈ ఏడాది 3000 కేసులు నమోదైనాడు. ఏం తగ్గినాయి? 171 కేసులు తగ్గినాయి గంతే, ఏం తగ్గలే. దాదాపు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో 6 చచ్చిపోయారు. 100% ఇది మద్యము వ్యవహారమే ఉంటుంది. ఇక ఇది చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్లో 2 అమ్మాయిలు సహా మొత్తం 3001 మంది పట్టుబడ్డారట. మొత్తంలో 2 అమ్మాయిలు ఉన్నారట. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 300 నుంచి 500 కంటే బీఏసీ లెవెల్స్ ఎక్కువగా వచ్చినారు. 51 మంది అట. ఎన్ని ఫుల్ బాటిల్ తాగితే 500 రావాలి? ఊరి నాయన. అసలు 120, 130 వస్తేనే అది ఎక్కువ. 500 వచ్చిందంటే ఇక ఏ పొద్దుగాల ముందు రోజు నుంచి కూర్చొని తాగుతున్నారో. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారే అత్యధికంగా పోలీసులకు చిక్కిరట. మొత్తం 20-30 ఇయర్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారి వెహికల్స్ను పోలీసులు సీజ్ చేసిరట. వెహికల్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నారు. వెహికల్ బ్రీత్ అనలైజ్తో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవర్ల ఫోటోలు తీసుకున్నారట. గోషామహల్, బేగంపేట్, ఎల్బీ నగర్, మాదాపూర్లోని సెంటర్స్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం సంబంధిత కోర్టులో హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. ఈ 200, 300 వచ్చిన వాళ్ళు జైలుకే, దాంట్లో డౌట్ లేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలట 1000 బైకులు, 135 కార్లు, 42 ఆటోలు హైదరాబాద్లో. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 938 బైకులు, 275 కార్లు, 21 ఆటోలు. ఇట్లా రాచకొండ పరిధిలో 431 బైకులు, 76 కార్లు, 10 ఆటోలు. మొత్తం 3001 నమోదైన కేసులు. ఇట్లా తాగిరన్నట్టు.